Welcome to Friday for Finance, a master stroke to old tax resume taxpayers. ఇప్పటిదాకా లాస్ట్ బడ్జెట్లో మీరు చూస్తే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండే వాళ్ళ కోసం ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ స్లాబ్స్ని 12 lakhs ఇంక్రీజ్ చేశారు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండే ట్యాక్స్ పేయర్స్ కోసం ఎటువంటి స్లాబ్స్ ఇంక్రీజ్ చేయలేదు. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు ఓల్డ్ ట్యాక్స్ ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారు అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎవరైతే ఆప్ట్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్ని డీటెయిల్స్ అడుగుతుందో మీకు చెప్తాను. అంటే ఇది ఎలా ఉందంటే పొమ్మన్ లేక పొగబెట్టినట్టు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో వాళ్ళు ఎవరిని కంటిన్యూ చేయడం ఇష్టం లేక టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫైలింగ్ అప్పుడు అడుగుతుంది. లాస్ట్ ఇయర్ దాకా 80Cలో కానీ 80Dలో కానీ ఏదైనా డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఎంత అమౌంట్ బల్క్ అమౌంట్ వేస్తే సరిపోయింది. బట్ ఇయర్లో మాత్రం 80Cలో మీరు ఒక డిడక్షన్ తీసుకున్నారు, అజ్యూమింగ్ ఎల్ఐసి కట్టారు. ఎల్ఐసి కట్టిన అమౌంట్ని మీరు డిడక్షన్ తీసుకున్నంటే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎల్ఐసి పాలసీ ప్రీమియం నెంబరు ఏదైతే మనం పేమెంట్ చేస్తామో అక్నాలజ్మెంట్ నెంబరు, ప్రీమియం అమౌంట్ ఎంత, డేట్ ఆఫ్ పేమెంట్ ఎంత, సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతుంది. అది ఇప్పటిదాకా ఎప్పుడు అడగలేదు. అదేవిధంగా మీరు హెచ్ఆర్ఏ పేమెంట్ చేశారు అంటే మీరు రెంట్ కట్టారు, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేద్దాం అనుకుంటుంటే క్లియర్గా ఓనర్ పాన్ నెంబర్ ఏమవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడే ఓనర్ పాన్ నెంబర్ ఇవ్వటం, 40% ఆఫ్ ది శాలరీ ఎంత లేదా 50% ఆఫ్ ది శాలరీ ఎంత, బేసిక్ పే ఎంత, హెచ్ఆర్ఏ అమౌంట్ ఎంత, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతుంది. అదేవిధంగా మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి, ఆ హోమ్ లోన్ సంబంధించింది ఇంట్రెస్ట్ ఎంత కట్టారు, ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ నెంబరు, లోన్ ఎక్కడ తీసుకున్నారు, లోన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత, లోన్ అకౌంట్ నెంబరు, ఇలాగా టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడుగుతుంది. సో ఇయర్ నుంచి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే అది ఓల్డ్ రెజ్యూమ్లో ఫైల్ చేయాలంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిఏ కూడా ఇవ్వాలి ఇస్తేనే రిటర్న్ ఫైలింగ్ అవుతుంది. ఎందుకంటే కంప్లీట్ డేటా మొత్తం కూడా అక్నాలజ్మెంట్ నెంబర్స్, పేమెంట్ డేటు, బ్రేకప్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు తెలిసి వీళ్ళు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయమంటారని డౌట్గా ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఓల్డ్ రెజ్యూమ్లో కంటిన్యూ అవుతుంటే బీ కాషియస్. థ్యాంక్ యూ.